చూడడానికి వర్షం అయితే ఏం పడతలేదు కానీ ఒక మాదిరి పడుతుంది కదా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ మనం శ్రీనగర్లో ఉన్నాం. టైం వచ్చేసి 5:31, 17th ఏప్రిల్. నిన్న మనం శ్రీనగర్ రీచ్ అయ్యాము నిన్న నైట్. ఇప్పుడు ఇది ఈవినింగ్ 5:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రెస్ట్ తీసుకున్నాము, ఎందుకంటే 4 days డ్రైవ్ చేసాం కదా. ఇప్పుడు ప్రజెంట్ లోకల్లోనే ఇక్కడే మనకి ఒక 10 kilometers తూలిప్ గార్డెన్ అని చెప్పేసి ఉంది. అది చూద్దామని చెప్పేసి బయలుదేరాం. వచ్చేసింది డల్ లేక్. ఇదే డల్ లేక్ ఎదురు కనిపించేది డల్ లేక్. అబ్బా అదిగో కొండలు చూసావా, మంచి కొండలు. అదిగో రాత్రి నీకు అసలు ఏం కనిపించలేదు. మన ఈ రూట్లో కదా, ఆ రూట్లో ఉంటే బాగా గోపురాలు బాగా క్యాప్చర్ అవుతాయి. ఇదిగో మంచి కొండలు పైన. డిసెంబర్ లో అయితే ఒక్క కొండ కూడా. రైట్ సైడ్ అంతా డల్ లేక్ ఉంది, అక్కడైతే కొండలు కూడా కనపడుతున్నాయి, భలే ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ అని చెప్పంటావా ఇక్కడ? మిగతా లేక్స్ కి తేడా కొండలు దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా కొండలు ఉన్నాయి. తర్వాత నీకు లెఫ్ట్ రైట్ అంతా చూడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పొడుగుగా ఉండే చెట్లు. అదే ఇక్కడ స్పెషాలిటీ. వేరే చోట్ల ఇట్లా దొరకదు కదా. చూడు లెఫ్ట్ లో అన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అంతానేమో ఇది కొండలు, లేక్. ఇక్కడ ఈ వ్యూ రాదు ఇక్కడ. ఇక్కడ షికారా రైడ్ స్పెషాలిటీ తెలుసా నీకు? మనం ఆ పడవలు వెళ్తా అమ్మేవాళ్ళు కూడా వస్తున్నాడు చూడు. అక్కడ అమ్మేవాళ్ళు కూడా వచ్చి అమ్ముతా ఉంటారు. టీ అమ్ముతారు, ఏది కావాలంటే అది. చికెన్ చిల్లీలు అమ్ముతారు, అన్నీ అమ్ముతా ఉంటారు. నీళ్ళల్లోనే ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నారు జనం కాస్త ఇలా. అది ఇక్కడ అంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే అదిగోండి ఆ బ్యాక్గ్రౌండ్ కొండలు, తర్వాత ఇగో ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ కొండలు అయితే అసలు అదిరిపోయినాయి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:36, 18th ఏప్రిల్. ఇదే మేము ఉంటున్న ప్రాపర్టీ. ఇదిగోండి, ఇదే మేము ఉంటున్న ప్రాపర్టీ స్టే అయితే చాలా బాగుంది. ఇది మనకి ప్రాపర్టీ పేరు వచ్చేసి కేఎస్ ప్యాలెస్. ఇది మనకి ఈ డల్ లేక్ కి దగ్గరలోనే ఉంది. ఇది వచ్చేసి మనకి పర్ డే 3,500. మనకి వాష్రూమ్ ఏరియా. ఇది వచ్చేసి రూమ్ ఇలా ఉంది మనకి. అయ్యే మనకి ఇందులో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది మనకి. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ముస్తాక్ భాయ్ ఆగే భాయ్ ఓకే पोहा लाए हो? हाँ पोहा लाया। ठीक है। थोड़ा टाइम अभी टाइम लगेगा तो मैं उससे आपको लेट हो जाएगा। नहीं हम निकलेंगे। जल्दी ఇక్కడ నుంచి గుల్మార్గ్ వచ్చేసి మనకి 59 kilometers అని చూపించాడు గూగుల్ మ్యాప్స్ లో. 2 hours అని చెప్పేసి చెప్తున్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది, అంటే 12కి రీచ్ అవుతామని చెప్తున్నాడు. ఇది చూడండి గూగుల్ మ్యాప్స్ ఎంత చిన్న సందులోకి తెచ్చిందో. ఎంత చిన్న సందు. హౌసెస్ భలే వెరైటీగా ఉన్నాయి. పైన అంతా రేకులు వేసి ఉన్నాయి. అంటే మీరు ఎటు చూసినా ఇంటి కప్ అంతా కూడా రేకులతో ఉంది. ఎందుకంటే ఇక్కడ బర్ఫ్ అది పడిద్ది కదా, అంటే ఏమంటారు దాన్ని, స్నో పడిద్ది కదా. ఆ స్నో దాని మీద ఉన్నప్పుడు ఈజీగా జారి కింద పడిపోవటానికి ప్రతి ఇంటి మీద రేకుల షెడ్ ఉంది. ఇదిగోండి గుల్మార్గ్ 47 kilometers, లే 436, గురేజ్ 125, అన్ని రైట్. గుల్మార్గ్ ఏమో లెఫ్ట్. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ట్రాఫిక్ ఉండదు. ఈ టైం అప్పుడు బయలుదేరితే 10కి బయలుదేరితే ట్రాఫిక్ కంపల్సరీగా ఉంటుంది.
ఏం లేదు కదా ఏం కొట్టాడు? మళ్ళీ వస్తున్నాడు కదా కదా పిచ్చోడు ఆవిడ. ఒకసారి దిగి చూడమ్మా. ఇక్కడ చూస్తే రోడ్డే కొంచెం వంతలాగా ఉందండి. ఏం లేదు వెనకాల కూడా ఏం లేదుగా. ఎవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏదో కొట్టాడు మొత్తానికి. అర్థం కాలేదు ఏం కొట్టాడు. స్క్రాచెస్ అయితే ఏం పడలేదుగా. గేట్వే టు గుల్మార్గ్ అని వచ్చింది, 38 కిలోమీటర్స్. వెల్కమ్ టు మున్సిపల్ ఏరియా తంగ్మార్గ్, గుల్మార్గ్. కెమెరా ఆఫ్ చేయాలి. आंध्र प्रदेश 100 रुपये सर. गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్. 100 रुपीस साइड में. वेरी गुड मॉर्निंग सर. क्या ये 100 रुपीस सर. क्या बेटी मांगे? क्या चीज़ है ये? नगर पालिका. असा पॉइंट है बजन. लगा नियर होता ग्रुप है अपन नियर 1 2. रिसेप्ट संभाल के रखना, आगे चेक हो जाएगा रिसेप्ट. गुड मॉर्निंग सर. बजन. ఈ కాశ్మీర్ ట్రిప్లో ఎటు వెళ్ళినా వర్షం స్వాగతం పలుకుతుంది మాకు. ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తుంటే గుల్మార్గ్ కూడా మాకు వర్షం స్వాగతం పలుకుతుంది మొత్తం మీద. మరీ ఎక్కువ భయంకరమైన వర్షం అయితే ఏం పడతలేదు, కానీ ఒక మాదిరి పడుతుంది కదా. చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. కానీ అది కూడా చాలా చల్లగా ఉంది కదా, అందుకే వాతావరణం బయటికి దిగితే మాత్రం చలి మాత్రం అదిరిపోతుంది. బ్యాటరీస్ అన్ని ఊరికే డ్రైన్ అయిపోతున్నాయి. బయటికి వెళ్తే డ్రోన్ బ్యాటరీ అయితే ఊరికే డ్రైన్ అయిపోయింది. అసలు అది 40 మినిట్స్ ఫ్లైట్ టైము, ఊరికే కొద్దిసేపు అలా పంపించాను అంతే. ఆల్మోస్ట్ అది బ్యాటరీ అయిపోవచ్చింది. రిమోట్ది కూడా బ్యాటరీ అయిపోవచ్చింది. అంటే ఎంత టెంపరేచర్ టెంపరేచర్ డౌన్, అది బ్యాటరీస్ అన్ని డ్రైన్ అయిపోతాయి టెంపరేచర్ ఎప్పుడైతే డౌన్ అవుతుంది. చూడమ్మా టెంపరేచర్ తెలుస్తుంది. హెలికాప్టర్ అంట, సైట్ సీయింగ్. హెలికాప్టర్ కూడా ఉంది. గుల్మార్గ్ రీచ్ అయిన తర్వాత ఇది ఇక్కడ బేస్ అనమాట. ఇక్కడే కార్ అన్ని పార్కింగ్ చేసేసుకోవాలి. పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ గుల్మార్గ్ స్పెషాలిటీ ఏంటంటే గండోలా రైడ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కేబుల్ కార్తో మనని స్నో మీద దాకా తీసుకెళ్తారు. ఆ రైడ్కి ఏంటంటే మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి టికెట్లు ముందే. ఒక నెల రోజుల క్రితమే చేసుకోవాలి, మన తిరుపతి టికెట్లు లాగా. అవి దొరకవు, మాకైతే దొరకలేదు. గుల్మార్గ్ బేస్ అనమాట ఇది. ఈ బేస్ దగ్గరే మేము ఇక్కడ ఒక ఎదురుగానే చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ కాశ్మీరీ బిర్యానీ, కాశ్మీరీ పులావ్ అంట, బాగుంటుంది తినండి అని చెప్పేసి ఇచ్చాడు. అది తింటా ఉన్నాము. अपने हिसाब से खाना होटल का नाम बोल दीजिए. मामा रेस्टोरेंट. మామా రెస్టారెంట్. ठीक है. అదిగోండి హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడున్న మందిరు
ఆ స్టెప్స్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, ఆ స్టెప్స్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి గండోలా రైడ్ అదిగోండి, ఆ స్నో కవర్డ్ మౌంటైన్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ ఉంటుంది గండోలా రైడ్. అక్కడ గుర్రాలలో అయితే రేట్లు విపరీతంగా చెప్తున్నారు. మనిషికి 2500 చెప్తున్నారు. మేము 4 ఉన్నాం అంటే 10,000 అవుతాయి. ఇక్కడైతే బురదగా ఉంది, వర్షం పడింది బాగా. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇది బేస్ అనమాట మనకి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళవు వెహికల్స్ ఏవి కూడా. మనం సచ్చినట్టు ఆ గుర్రం మీద వెళ్ళాల్సిందే. అందుకనే వాళ్ళు రేట్లు విపరీతంగా చెప్తున్నారు. ఇంత దూరం నడుచుకుంటూ వస్తే పరిస్థితి చూడండి, క్లోజ్డ్ అనే ఉంది. టెంపుల్ అయితే ఇంకా క్లోజ్ ఉంది కాబట్టి ఇంక మనం చేయగలిగింది ఏం లేదు. ఫస్ట్ టైం హార్స్ రైడ్ చేయటం జీవితంలో ఇదే ఫస్ట్ టైం అసలు నేను గుర్రం మీద ఎక్కడం. ఎంత భయం వస్తుందంటే అంత భయం వస్తుంది. ఎదురుగా మంచు కొండలు ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇన్ని మంచు కొండలే. ఇదే లాస్ట్ పాయింట్ అంట. ఇదిగో ఇక్కడ అన్ని గుర్రాలన్నీ ఆగున్నాయి. ఇంక ఇదే లాస్ట్ పాయింట్ అంట. ఇక్కడ ఆపేస్తాడు గుర్రాలని. ఇక్కడైతే స్కీయింగ్ అదంతా నడుస్తూ ఉంది, కాకపోతే రేట్లు బాగా ఎక్కువ చెప్తున్నారు. ఆల్రెడీ గుర్రానికే మాకు 4,800 అయింది, నలుగురు కలిపి. ఇప్పుడు ఇక్కడ స్కీయింగ్ చేయాలంటే మళ్ళీ దానికి మనకి 1,200 అని చెప్పేసి చెప్తున్నారు. రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. వేస్ట్ అనిపించింది మాకు, ఎందుకంటే ఈ కొంచెం డిస్టెన్సే. ఇక్కడ కనపడుతుంది కదా, జస్ట్ ఇది ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకే ఈ స్కీయింగ్ చేసినందుకు, ఇదిగోండి ఇక్కడ దాకా ఈ స్కీయింగ్ చేసినందుకు, ఇక్కడ దాకా స్కీయింగ్ చేసినందుకు 1,200 అని చెప్పేసి చెప్తున్నారు. మేమైతే చేయదలుచుకోలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అక్కడ టీ కానీ కాఫీ కానీ తాగేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. స్నోఫాల్ అవుతుంది ఇక్కడ, మీరు చూడొచ్చు. స్నోఫాల్ లాగా అవుతుంది, స్నోఫాల్ అవుతుంది ఇక్కడ చూడండి. ఇదిగోండి బర్త్ లాగా పడుతుంది, చిన్న చిన్న ఈ ఐస్ ముక్కల్లాగా పడుతున్నాయి ఇక్కడంతా కూడా. మీద గుల్మర్గ్ అయితే వెళ్ళేసి వచ్చేసాము. మొత్తం కిలోమీటర్స్ 120 వరకు అరౌండ్ వచ్చినట్టుంది. అదే హోటల్ కి వచ్చాము మళ్ళీ. అంటే వేరే ప్లాన్ చేసాము, అక్కడ ఏదన్నా గండోలా రైడ్ ఏమన్నా టికెట్స్ ఏమైనా దొరుకుతాయేమో అక్కడ ఆఫ్లైన్ లో అని చెప్పేసి ట్రై చేసాము. కానీ 2 నెలల వరకు లేవని చెప్పేశారు అక్కడ. నేను బ్లాక్ లో కూడా తీసుకుందాం అన్నట్టు ట్రై చేశాను. ఇది ఈ రోజు పరిస్థితి. రేపు ఎక్కడికి అనేది రేపు చెప్తాను, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి బ్లాగ్ అయితే ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాను ఈ రోజుది. మనం నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.